మెయిన్ ఎంట్రన్స్ గేట్ కి రెండు పక్కల బళ్ళు పార్క్ చేశారండి. బళ్ళు పార్క్ తీయాలని తీసి పార్కింగ్ ప్లేస్ లో అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి. మనకి తెలుసు కదా, మాకు హైయెస్ట్ ర్యాంక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీ అందరినీ ఆహ్లాదపరచడానికి మన ఎస్పీ గారు అధ్యక్షతన మనం ఇక్కడ పార్క్ చేసే తీసేయాలండి. ఆఫీసర్స్ పార్క్ వస్తాయి. మీరు ఏమంటే బాబు ఎవరు లేకుండా తీసు ఆయన ఉన్నంగా చేస్తున్నాడు. ఇప్పుడు నాకు చేస్తాను. ఇక్కడ పోలీస్ వెహికల్స్ ఉన్నాయండి. కొంచెం చేసి పక్కన పెట్టుకోండి పార్కింగ్. చెప్పనా ఏంటి చెప్పేది అయిపోయింది. ఎస్పీ గారు వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఎటువంటి మాట్లాడకుండా ఈయన ఏం చేస్తే అదే చేయాలి. చూడండి ఒకసారి, ఇన్ని చూడండి, దాన్ని చూడండి. చూసారా, ముగ్గులు ఏం చేస్తే పోలీసు అయినా అదే చేస్తుంది. చూడండి సలి అన్న, ఒక నిమిషం. అన్న నువ్వే కనిపించేస్తున్నావు. ఆయన వచ్చేస్తున్నాడు. గుడ్ ఆఫీసర్ వాసు
అది తమ్మిని పట్టుకోదు పక్కనలాగా ఇంకో కొంత చెయ్యాలి For every equal force there will be opposite reaction ఉంటాయి. ట్రాన్స్ఫర్ అవుతుందా, మొమెంటం ట్రాన్స్ఫర్ అవుతుంది, అవన్నీ కూడా దీనిలో నేర్చుకోవచ్చు. అంటే మనం పిన్ కొట్టినప్పుడు బుల్లెట్ ముందుకు వెళ్తుంది, అప్పుడు దాన్ని ఏమవుతుంది వెనక్కి వస్తుంది. బాంబులు అట్లనే డాగ్స్ నుంచి ఇది బాంబ్స్ నుంచి వచ్చే పేపర్ నుంచి డిటెక్ట్ చేస్తాం. అది బాంబు కూడా ఒక స్మెల్ ఉంటుంది, అది మనకి రాకపోతే దానికి వస్తుంది. Aki, wapas. Raki, come. So that one, that one. ఇంకొక రోలు కొంచెం గ్రీన్ మ్యాట్ మీద ఉండాలి. మీకు ఏదైనా రాయి తగిలినా ఎవరైనా పోలీస్ అడ్డం పెట్టండి, అడ్డం పెట్టుకుని వాళ్ళ ఆయుధం ఉపయోగించుకోవచ్చు. ఇది స్విమ్మింగ్ పూల్లో చూసారా ఇట్లాంటి ఎవరెవరికి స్విమ్మింగ్ వచ్చి నమ్మట్లేదు, ఎవరికి ఏ స్కూల్ ఎంకరేజ్ నేర్చుకోవాలి కదా. స్కూల్ లేదా ఏలూరులో ఉంది కదా, మీరు నేర్చుకుంటే కదా. ఇక్కడ చుట్టూ కాలువలు ఉన్నాయి, చాలా చెరువులు ఉన్నాయి, మన తుఫాన్ వచ్చింది, మీరు స్విమ్మింగ్ నేర్చుకోకపోతే ఎలా? నేర్చుకుంటే మీరు వీళ్ళలా రెస్క్యూ చేయాల్సి ఉంటారు. ఇదే చెప్పండి, చెప్పండి ఎవరు చెప్తారు ఈ వెపన్ ఏంటో? పబ్జీ ఎవరు ఆడట్లేదా? AK-47 కరెక్టేనా? AK-47 AK అంటే ఎవరు? భారతదేశంలో ప్రతి సైన్యంలో కూడా ఈ వెపన్ ఉగ్రవాదులు ఇదే వాడతారు, సైన్యం కూడా ఇదే వాడతారు. అంత మంచి వెపన్ అన్నమాట. ఇది సచ్ ఎ గుడ్ వెపన్. ఇది వాటర్లో పడిన, స్టాండ్లో పడిపోయిన దీనికి అట్లా ఏం ప్రాబ్లం చేయదు. చాలా సింపుల్గా తయారు చేస్తారు, ఎక్కువ పార్ట్స్ చాలా తక్కువ పార్ట్స్ తోటి పనిచేస్తారు. ఎలాంటి టైంలో పని మీరు ఒకసారి అన్నీ చూసారనుకోండి, మీకు తెలుస్తుంది ఏ వెపన్ ఏంటి. ఇంట్రెస్ట్ లేదా వెపన్స్ మీద?
అన్నీ వెళ్ళి అడగండి ఏ వెపన్ ఎందుకు పనిచేస్తుంది, ఏ వెపన్తో కాలిస్తే ఎంత దూరం వెళ్తుంది, ఏ వెపన్లో ఒక్కొక్క వెపన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ బుల్లెట్ వాడతారు, ఆ బుల్లెట్లో ఏముంటుంది, బుల్లెట్ అంత దూరం వెళ్ళాలని నేను మీడియాతో మీరు చనిపోతే మీ కుటుంబం రోడ్డు పడితే పోలీసు వాళ్ళకి ఏమైనా నష్టం వస్తుందా? అది ఒక్కసారి మీరు ఆలోచన చేసి మీ ఆరోగ్యం గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి మీరు ఆలోచిస్తే ఏ పోలీస్ వ్యక్తి మీకు ఫైన్ వేయాల్సిన అవసరం లేదు, ఏ పోలీస్ వ్యక్తి కూడా మిమ్మల్ని ఆపి చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ అలాంటివి మెసేజ్ మీ పిల్లలు మీకు ఇంట్లో చెప్తే బాగుంటుందని చెప్పి ఇలాంటి ఓపెన్ హౌస్ లాంటి కార్యక్రమాలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ మీకు చెప్పడానికి చాలా మంది పోలీసులు కూడా నలిగిపోతూ ప్రతిరోజు రోడ్డు మీద ఒక ట్రాఫిక్ లో మనం 5 నిమిషాలు ఆగితేనే మనకి అలా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అట్లాంటిది ట్రాఫిక్ కానిస్టేబుల్ మనకున్న సిబ్బంది కొరతతో కావచ్చు, రోజులో 18 గంటలు 15 గంటలు అదే దాంట్లో ఉంటారు, అదే గాలి పీలుస్తుంటారు. వాళ్ళకి ఎంతమంది ఆరోగ్యాలు చెడిపోయాయి, ఎంతమందికి క్యాన్సర్ వస్తుంది, ఎంతమందికి 50 ఏళ్ళకే తిరగలేని పరిస్థితిలోకి వస్తున్నారు మన సమాజంలో మనం గుర్తిస్తున్నాము. కాబట్టి ట్రాఫిక్ ఆగినప్పుడు, ట్రాఫిక్ అనేది ఓన్లీ ట్రాఫిక్ పోలీసే కాదు, మనకున్న రోడ్లను బట్టి, మనకున్న సిగ్నల్స్ ని బట్టి, మనకున్న రోడ్ ఇంజనీరింగ్ ని బట్టి చాలా సమస్యలు ఉంటాయి. అట్లాంటప్పుడు మనం కూడా మన పక్కనోడి కంటే ముందే వెళ్ళిపోవాలనుకోకుండా లేన్ డిసిప్లిన్ పాటించాలనుకోండి, అందరూ కూడా ఇంటికి త్వరగా వెళ్తారు. అట్లా కాకుండా మన ముందున్న వెహికల్ కంటే మనం ఇంకో రోడ్డు ముందు వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, అందరు లేట్కి వెళ్తారు, ఈయన్ని దాటుతారు, కానీ వీటికంటే ముందు ట్రాఫిక్ జామ్ సృష్టిస్తారండి. కాబట్టి రూల్స్ అన్ని పాటించామనుకోండి మనం చాలా కంట్రీస్ కంటే ముందు ఉంటాం, మనకు కూడా చాలా మంచిది. పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ పిల్లలందరికీ, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి పోలీస్ విధులు ఎలా ఉంటాయి, పోలీసులో వేరే వేరే విభాగాలన్నీ ఎలా పనిచేస్తాయి, ఎలాంటి వెపన్స్ వాడతారు, డాగ్ స్క్వాడ్ అంటే ఎలా పనిచేస్తుంది, ఈ బాంబులు డిటెక్ట్ చేసే స్క్వాడ్ ఎలా పనిచేస్తుంది, తర్వాత ట్రాఫిక్ సిబ్బంది ఏ ఎక్విప్మెంట్ వాడతారు, మనం ఇప్పుడు కొత్తగా ఏలూరు పోలీసు వాడుతున్న డ్రోన్స్, న్యాయ సహాయకైన అప్లికేషన్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవంగా మార్చడము, పోలీస్ మీకోసం ఉన్నారు, మీ సర్వీస్ కోసమే పోలీస్ ఉన్నారని పిల్లల నుంచి, యంగ్ జనరేషన్ నుంచి కూడా పోలీస్ కి పబ్లిక్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఈ కమెమరేషన్ వీక్ ఎప్పటి నుంచో పని చేస్తుంది. అందువల్లనే పోలీస్ ఎక్విప్మెంట్ అంతా ఇప్పుడు సీక్రెట్ గా లోపల ఉంటుంది. ఈ ఓపెన్ హౌస్ లో మాత్రం అవన్నీ కూడా వాళ్ళే బయట పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయించడం, వాళ్ళకి పోలీస్ విధుల మీద ఒక అవగాహన చూపించడం, పోలీస్ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో, ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో వాళ్ళు పనిచేస్తారు, ఏవేవి వాడి పని చేస్తారు, అవన్నీ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్విప్మెంటే ఉంది, బ్రెత్ అనలైజర్ అలాంటివన్నీ కూడా యూజ్ చేయడం వల్ల పబ్లిక్ కి ఎలా మంచి జరుగుతుంది. కెమెరాలు, LHMS సిస్టమ్ ఉంది మన దగ్గర. ఎవరైనా సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు పోలీస్ ఫ్రీగా వాళ్ళ ఇంటి ముందు కెమెరాలు బిగిస్తారు. దాని ద్వారా మన ఇంట్లో దొంగతనం జరగకముందే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇట్లాంటి అవేర్నెస్ యాక్టివిటీస్, శక్తి మన దగ్గర టీమ్స్ ఉన్నాయి, అప్లికేషన్ ఉంది. ఆడపిల్లలకి ఎవరికైనా ఏదైనా హరాస్మెంట్ ఉన్నా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళు వెంటనే దాంట్లో అలర్ట్ జనరేట్ చేయొచ్చు. అంతేకాకుండా మన జిల్లాలో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాము. పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఊరు పేరు లేకుండా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే చిన్న వాట్సాప్ మెసేజ్ పెడతారో ఆ సమస్యను పట్టుకొని మనం చాలా మందిని వాళ్ళ ఆకతాయాల నుంచి కాపాడినవి, ఆకతాయాలని జైలుకి పంపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది ఎందుకు పెట్టామంటే చాలా మందికి ఒక అపోహ, ఒక భయం ఉంటుంది. పోలీసులకు చెప్తే మన చుట్టూ, మన సమాజంలో మన గురించి తెలిసిపోతుందేమో, సమాజంలో ఆ వివక్ష ఇంకా ఉంది, ఏదో అయి ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారని. అలాంటివి లేకుండా ఇట్లాంటి అప్లికేషన్స్, ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు జరిగిన అన్యాయమే కాకుండా మీ చుట్టుపక్కల ఏదైనా అన్యాయం జరిగినా కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి చెప్పొచ్చు, ఈ అప్లికేషన్స్ కి చెప్పొచ్చు. తద్వారా మనము మన ఏరియాలో ఉన్న బ్యాడ్ పీపుల్ ని కంట్రోల్ చేయొచ్చు. మనకెందుకు లేని మనం చూస్తూ పోతే ఏదో ఒక రోజు ఆ చెడు మన దాకా కూడా రావచ్చు. ఒక రాంగ్ గా తాగి బండి నడిపేవాడు ఈ రోజు వేరే వాడిని గుద్దొచ్చు. ఆయన తాగి బండి నడిపితే మనం చూసాం కర్నూలులో ఒక వ్యక్తి తాగి బండి నడపడం వల్ల 19 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి తాగి బండి నడిపే వాళ్ళని మనము పబ్లిక్ కూడా, సాధారణ పబ్లిక్ కూడా చూసినప్పుడు వెంటనే మీరు 112 ఫోన్ చేసి చెప్పొచ్చు,
లేదా వాట్సాప్ ఒక ఫోటో తీసి పంపించవచ్చు. ఎందుకంటే అన్ని పనులు పోలీస్కి కూడా ఈ వాలంటీర్స్ లాగా పబ్లిక్ తోడైతే మనకి చాలా ఎఫెక్టివ్ గా మనం ఈ బ్యాడ్ పీపుల్ ని, డిసిప్లిన్ లేని వాళ్ళని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా మనందరికీ కూడా సేఫ్టీ సెక్యూరిటీ వస్తుంది. 99.9% మంది ప్రజలు అందరూ మంచి వాళ్ళు. ఆ ఒక్క 0.1% ఎవరున్నారో వాళ్ళని మనం కంట్రోల్ చేయడంలో ఈ 99% కూడా పాల్గొంటే ఈ ప్రతి చెడ్డ వ్యక్తి కూడా దూరంగా వెళ్ళిపోతుంది. దాని గురించి మనం ట్రాఫిక్ పార్క్ పెట్టినా కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ చిన్న పిల్లల నుంచి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఈ ఓపెన్ హౌస్ సెషన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మన యంగర్ జనరేషన్స్ కి నేర్పిస్తే పోయే కొద్దీ మన రాష్ట్రం కానీ, మన జిల్లా కానీ, మన దేశం కానీ చాలా డిసిప్లైన్డ్ కంట్రీస్ అవుతాయి. ఒక గొప్ప దేశం అవ్వాలంటే అన్నిటికంటే ముఖ్యం వనరులు కాదు, డిసిప్లిన్. ఇప్పుడు జపాన్ లో చూసుకున్నారు అనుకోండి, హైయెస్ట్ డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళకి ఏం వనరులు లేవు. మనకన్నా 1-2 సైక్లోన్ వస్తుంది, వాళ్ళకి ప్రతిరోజు భూకంపం వస్తుంది. అయినా వాళ్ళు ఎలా గొప్ప దేశం అవ్వగలిగారు? డిసిప్లిన్ ఉంది కాబట్టి. ఆ డిసిప్లిన్ ఇన్స్టాల్ చేయడానికి పోలీస్ కొన్నిసార్లు మీకు కటువుగా వ్యవహరిస్తారు. దాని అర్థం మన అందరికీ మంచి చేయడానికి. దాన్ని మనం పిల్లల దగ్గర నుంచి కూడా సహకరించుకుంటూ ఉంటే మన హెల్మెట్ వాడకం కావచ్చు. హెల్మెట్స్ వాడండి అని ఫైన్లు ఎందుకు వేస్తారు? హెల్మెట్ ఎందుకు వాడాలి? మన కోసం మనం వాడాలి. మన పిల్లలు, మన ప్రాణాలు, మన కుటుంబం. అది పోలీసు అలాగే ఉంటుంది పైనుంచి పెట్టే కెమెరా. కొంచెం ఇటు సార్. అమ్మ కూర్చో కూర్చో అన్నా, నువ్వు కొంచెం ఇటు జరుగు. సార్ వచ్చి ఎవరికి వెళ్ళిపోయారు, మధ్యలోకి వస్తే బాగుంటుంది. మా డాక్ కనపట్లేదు, కుక్కని కలిపి కవర్ చేసేది. సార్